హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, వెదర్ అయితే కూల్గా ఉంది కదా. మా పాప అయితే మటన్ సూప్ అయితే చేయమంది. ఈ విధంగా మటన్ బోన్స్ అయితే తెప్పించాను. వీటిని కుక్కర్లో వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు ఇంకా దాల్చిన చెక్క వేసి విజిల్స్ అయితే పెట్టించుకోవాలి ఫ్రెండ్స్. దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ముక్కలు సెపరేట్ ఇంకా వాటర్ని సెపరేట్గా అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ 1 స్పూన్ అయితే ఒక గ్లాస్ వాటర్లో అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ మన చాయిస్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి ఫ్లేవర్. నెక్స్ట్ జీలకర్ర వేసి ఇందాక పక్కన పెట్టుకున్న ముక్కలను అయితే వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. దగ్గర అయ్యాక రెడ్ చిల్లీస్ పౌడర్ని అయితే వేసుకోవాలి. కలిపాక ఇందాక పక్కన పెట్టుకున్న వాటర్ని అయితే ఇందులో యాడ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆయిల్ బాగా బాయిల్ అయ్యాక ఒక ఎగ్ అయితే తీసుకొని ఎగ్ వైట్ ఓల్ని తీసి ఈ విధంగా అయితే వేయాలి ఫ్రెండ్స్. ఎల్లో అయితే అస్సలు వేయకూడదు, స్మెల్ వస్తుంది సూప్ మొత్తం. ఇలా మరిగిన వాటర్లో వేసాక టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే కలిపి ఈ విధంగా మరిగించాక సూప్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర పుదీనాతో ఈ విధంగా చేసి అయితే వేడివేడి సూప్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.